వెంకటేశ్వర స్వామి వారంతటి వారే తల్లిని అంత గౌరవిస్తే, ఎక్కడో కృష్ణావతారంలో ఇచ్చిన మాటని పూర్తి చేయడానికి వెంకటేశ్వరావతారంలో ఆయన అంత పరిశ్రమ చేస్తే, తల్లిని ప్రేమించేవాడు, తల్లికి సేవ చేసేవాడు, తల్లిని ఎంతో గౌరవంతో చూసేవాడి పట్ల వెంకటేశ్వరుడు ఎంత ప్రేమతో ఉంటాడు. తల్లిని చూడవలసిన రీతిలో చూడకుండా వెంకటాచలం ఎన్ని పర్యాయములు వచ్చినా, వెంకటేశ్వర దర్శనం ఎన్ని మాటలు చేసినా దాని చేత భగవానుడు ఎందుకు ప్రీతి చెందుతాడు? మనం ఇన్ని మాటలు వెంకటేశ్వరుణ్ణి చూసాం, మనం ఎంతసేపు వెంకటేశ్వరుడి ముందు నించున్నాం అన్నదానికన్నా వెంకటేశ్వరుడు మనని ఎంతసేపు చూశాడన్నది ప్రధానం కదూ. నేను వస్తున్నాడు రా బాబు అని చెప్పి తప్పనిసరి పరిస్థితులలో ఆయన చూడటం కాదు. నేను వస్తున్నప్పుడు వాడు బయలుదేరి వస్తున్నాడు. ధర్మం అంటే వాడికి అంత ప్రాణం. నేను అంటే ఉదాహరణకి చెప్తున్నాను తప్ప నిజానికి నేను అనడం కన్నా మీరు అని నేను అని ఉండవలసింది. ఇప్పుడైనా దిద్దుకుంటున్నాను. మీరు వస్తున్నప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ధర్మాత్ములు, తల్లిని అంత ప్రేమతో చూసేటటువంటి వారు, వాళ్ళు అంత ప్రేమగా అమ్మని చూస్తారు కాబట్టి నేను వాళ్ళని గౌరవించాలనుకుంటాడు. ఇప్పటికీ ఎక్కడో ఉండదు తల్లి. బకుళమాత అదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లి ఏం కోరుకుంటుంది? బిడ్డకి కడుపు నిండా అన్నం తినాలి, పడలిపోతాడని కోరుకుంటుంది. వంటశాలలోకి చూస్తూ అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మ. అమ్మ మీద అంత ప్రేమ ఉండి అమ్మ కోసం అవతార స్వీకారం చేసిన వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఎవరికీ తెలియకుండా లక్ష్మీ సహితుడై వచ్చి యశోదాదేవిగా ఒకప్పుడు తనని పోషించినటువంటి ఇప్పటి బకుళమాత కాళ్ళొత్తకుండా ఎట్లా ఉంటాడు? ఆ రోజు జరిగిన విషయాలు బకుళమాతతో ప్రస్తావించకుండా ఎందుకుంటాడు? అందుకే ఎప్పుడు వెంకటాచలం వచ్చినా నేను దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు బకుళమాత దర్శనానికి వెళ్ళినప్పుడు, అమ్మ నా యందు ఎప్పుడూ అదే ప్రేమతో ఉండమని, నేను తప్పు చేసినా దిద్దమని, నా మీద కోపగించవద్దని వెంకటేశ్వరుడితో చెప్పమ్మా అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ మీద అంత ప్రేమ కలిగిన వాడు. శంకర భగవత్పాదులు నదుల మీద అష్టకాలు చేశారు, కొన్ని తీర్థాల మీద చేశారు. మణికర్ణికా తీర్థం మీద మణికర్ణికాష్టకం అనే అష్టకం చేశారు. అంత వేదాంతం చెప్పారు, అన్ని భాష్య గ్రంథాలు ఇచ్చారు, అన్ని స్తోత్రాలు ఇచ్చారు. అన్ని ఇచ్చిన శంకరాచార్యుల వారు అమ్మ మీద 5 శ్లోకాలు రాశారు. అంత గొప్ప శంకర భగవత్పాదులు, అంత జగద్గురువు, ఆయన వ్రాసిన 5 శ్లోకాలు అమ్మ మీద వ్రాసినవి చదువుకుంటుంటే మనసు కదిలిపోతుంది. ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అంటారు. అమ్మ బిడ్డని కనేటప్పుడు గర్భంలో పిండం పెరుగుతుంటే, గర్భం పెద్దదవుతుంటే ఒంగోలేక నిలబడలేక ఆహారం సహించక వాంతులై చిట్ట చివర 9 నెలలు నిండిన తరువాత ప్రసవకాలం ఆసన్నమైతే ఒక శూలం మీద ఒక మనిషిని కూర్చోపెట్టినప్పుడు శూలం దిగుతుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగితే, అంత రక్తం పోతే, మళ్ళీ తను బ్రతుకుతానో బ్రతకనో తెలియకపోయినా బిడ్డకి జన్మనివ్వాలని అంత త్యాగబుద్ధితో, అంత ప్రేమతో, అంత ఆర్తితో బిడ్డని కని అంత నిప్పితో ఉండి కృతజ్ఞత చెప్పడం రాని పసిపిల్లవాడు అమ్మ గుండెలలోకి చేరినంత మాత్రం చేత వీడు నా బిడ్డ అన్న భావన కలగగానే నిత్తురు పాలగా మార్చి పడుతున్న తల్లికి నేనేమివ్వగలను అడిగారు శంకరాచార్య. దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః. ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంతటి విద్వాంసుడైనా కావచ్చు, తల్లికి ఏమి ఇవ్వగలడు? తల్లికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పది తల్లి. మాతృదేవో భవ అని మనకి వేదం తెల్లవారి లేస్తే చెప్తోంది. అమ్మ పరదేవతతో సమానం కాదు, పరదేవతయే అమ్మ రూపంలో ఇంట్లో తిరుగుతోంది. అటువంటి అమ్మని గౌరవించలేకపోతే, అటువంటి అమ్మ చేతి అన్నం తినడం గొప్ప. అమ్మకి అన్నం పెట్టవద్దు, నేను అమ్మకి అన్నం పెట్టడం ఏంటి? మా అమ్మ చేతి అన్నం నేను తినడం గొప్ప.
అమ్మని గౌరవంగా చూడడం నేర్చుకో. నాకు అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది ఏది అంటే, నువ్వు ఏమి తెచ్చావన్న దానితో నాకు సంబంధం లేదు. ఆయన అవతార ప్రకటనం చెయ్యగానే చెప్పిన మాట, ఏకేన తులసి మాత్ర దలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణ. ఒక్క తులసి దళం పట్రా నాకు చాలు, ఒక్క నమస్కారం చెయ్యి నాకు చాలు, నా ముందు ఉంగు నాకు చాలు. నాకు కావలసింది నేను చెప్పినట్లు బ్రతుకు, నేను ఏది చేశానో గమనించి అది చెయ్యి. తల్లికంత పెద్దపీట వెంకటేశ్వరుడు వేశాడు. మనం ధర్మాచరణమునందు నిత్య జీవితంలో తప్పకుండా తెలుసుకోవలసినది, సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనది తల్లిని గౌరవించడం. మొట్టమొదటి నమస్కారం ఏదైనా ఉంటే అది తల్లికే చెందుతుంది. తల్లి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మము ప్రళయం చేస్తోందో ఆ మూడిటిని కలిపి పరబ్రహ్మమని పిలుస్తారు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మూడు రూపాలతో కనపడుతోంది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తితిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆ మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలైనది అమ్మ ఒక్కటే. అమ్మ లేని నాడు సృష్టి లేదు. ఒక తల్లి కడుపులో ఒక పుండు పుట్టిందనుకోండి, ఆ పుండు కోసేసి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి వైద్యుడు తీసుకొచ్చి, మీ అమ్మగారి కడుపులో ఇంత కణితి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను అని చూపిస్తే అది అమ్మ కడుపులో పుట్టి పెరిగినటువంటి కణితి, అది అమ్మ శరీరంలో అంతర్భాగం. అమ్మ కన్నా బిడ్డ వేరు కాదు, అమ్మ శరీరంలోనే పెరిగి బయటికి వచ్చినటువంటి వాడు. కాబట్టి అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. యథార్థం చెప్పాలంటే పుట్టినరోజు చేసుకునేటప్పుడు ప్రతి బిడ్డ తన పుట్టినరోజుని ముందు తన తల్లి పుట్టినరోజుగా చేసుకోవాలి. ఎందుకనంటే అమ్మకి పునర్జన్మ. అమ్మ నన్ను కన్నప్పుడు అంత మరణ సదృశమైన వేదనను పొంది నన్ను ప్రసవించింది. ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకి మళ్ళీ పుట్టినరోజే. ప్రతి బిడ్డ పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మ పుట్టినరోజుగా దాన్ని చేయమని చెప్తోంది. అంత పెద్ద పీట వేసింది అమ్మ. బ్రహ్మ లోపల సృష్టికి ఆమె కారణం. అమ్మ స్థితికర్త. తండ్రి ఎన్ని కోట్ల ఆస్తి కలిగిన వాడైనా పుట్టిన పసిబిడ్డకి ఏది పెట్టి పోషిస్తాడు? పాలిచ్చి పోషించగలిగినది తల్లి ఒక్కతే. బిడ్డ క్యారం అనేటప్పటికీ తల్లికి వినపడుతుంది. వెళ్ళి జోకొట్టి పడుకోపెట్టి నిద్రపుచ్చి స్వల్పకాలిక లయం చేసే శివస్వరూపం అమ్మ. అటువంటి పరబ్రహ్మస్వరూపమైన అమ్మని నేను సృజించి నీకోసమని నీకిస్తే, నీ ఇంటనే పరబ్రహ్మం తిరుగుతుంటే ఆ అమ్మకి ప్రదక్షిణం, ఆ అమ్మకి నమస్కారం, ఆ అమ్మని సంతోషపెట్టడం మానేసి నా దగ్గరికి రావడం నాకు అంగీకారయోగ్యం కాదని వెంకటేశ్వరుడు అనలా. నిత్య జీవితములో ధర్మాచరణమునందు వెంకటేశ్వర ప్రీతికి ప్రధాన కారణము తల్లిని గౌరవించుటయే.